సత్యసింధు మేధోమథనం కార్యక్రమానికి స్వాగతం. నరం వేరా, నాడి వేరా, అసలు ఏంటివన్నీ? హిందూ సనాతన ధర్మంలో విత్ ప్రూఫ్స్ నాడులు చలనచిత్తమైన మనసుని కూర్చోపెట్టడానికి ఉపయోగపడే ఒక కీ సిస్టమ్. ఏమేం చేస్తే నాడీ వ్యవస్థని ఆరోగ్యకరంగా ఉంచుతారు? ఇడా పింగళ బ్యాలెన్స్ చేయడం రావాలి. చేతుల్లో ఉండే వేళల్లో ఉండే నాడులు ఎలా యాక్టివ్ అవుతాయి, కాళ్ళల్లో ఉండేవి ఎలా యాక్టివ్ అవుతాయి, స్పైన్ లో ఎన్ని ఉన్నాయి, తల యొక్క పై భాగాల్లో ఇంకెన్ని ఉన్నాయి. ఈ 114 మెయిన్ అయినప్పటికీ కనెక్టెడ్ టు 72,000 నాడీస్. ప్రతి జీవి శరీరంలో అమృతం ఉంటుంది. గత ఎపిసోడ్స్లో మనం అనేకమైన విషయాలని డిస్కస్ చేస్తూ వస్తున్నాం సత్యసింధూజ గారితో కలిసి. ఈ ఎపిసోడ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం మనిషి ఆరోగ్యం, ఆనందం, సమాజంతో తాను వ్యవహరించాల్సిన తీరు, మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మాల్లో ఉన్న అంశాలకి అవి కేవలం ఏవో కొన్ని పాత చింతకాయ పచ్చళ్ళలాంటివి కావని, అమ్మ మాట చద్దన్న మూట లాంటి ఒక మంచివని, వాటిని అర్థం చేసుకుంటే ఇవాళ ఆధునిక జీవితపు పోకడల్లో మనం చాలా వేగంగా పరిగెత్తుకెళ్ళిపోతున్న తరుణంలో మనం మరింత ఆనందంగా ఇటు ఫిజికల్ అటు మెటాఫిజికల్ రెండింటినీ అనుసంధానం చేసుకొని ఒక మంచి జీవన విధానాన్ని అందుకోవచ్చని తెలియచెప్పాలన్నది మా సదుద్దేశం. ఇందులో భాగంగా ఇవాల్టి ఎపిసోడ్లో ఒక విధంగా కొంచెం లోపలికి ప్రవేశిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు ఇందులో. అందులో నా ఇంట్రడక్షన్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి మనం ఏదైనా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే నాడి చూడడం అనేది అంటూ ఉంటాం. పూర్వపు డాక్టర్లు అయితే జస్ట్ నాడి చూసి మాత్రమే లోపల ఎన్ని రోగాలు ఉన్నాయో చెప్తారని చెప్పేవారని, అలాంటి వాళ్ళు కూడా చెప్పేవారు ఇప్పుడు ఉన్నారని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అసలు ఏమిటి నాడులు, లోపల నాడీ వ్యవస్థ అంటే ఏంటి, ప్రాణశక్తి అంటే ఏంటి, ఈ నాడీ వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలి? కాస్త ఆధ్యాత్మికత యోగ మార్గం తెలిసిన వాళ్ళకైతే కనుక సుషుమ్నా నాడి అని, ఏళ పింగళ నాడులని ఇలాంటి వింటూ ఉంటాం. విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి శ్రీశ్రీ చెబుతూ ఒక మాట అంటారు. అదేంటంటే మాటలాడే వెన్నుముక పాటలాడే సుషుమ్న అంటారు. ఆ పాటలాడే సుషుమ్న అనేది మామూలుగా ఏదో అనిపిస్తుందేమో కానీ దాని వెనకాల చాలా నిగూఢమైన యోగ శాస్త్ర రహస్యాలు ఉన్నాయి. అలాంటివన్నీ తెలుసుకోవాలంటే అసలు ముందు నాడీ వ్యవస్థ తెలుసుకోవాలి, నాడులు ఎన్నున్నాయో తెలుసుకోవాలి, దీనికి ఆరోగ్యానికి గల సంబంధం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని పరిరక్షణ తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే ఒక డాక్టర్ గారు ఉండాలి, ఒక సైంటిస్ట్ ఉండాలి, ఒక స్పెషలిస్ట్ ఉండాలి, ఒక స్పిరిచువాలిటీ తెలిసిన సైంటిస్ట్ అయి ఉండాలి. అందుకని నేను సత్యసింధూజ గారితో మీ ముందుకు వచ్చాను. నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకటే, అసలు ఏంటి నాడీ వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నప్పుడు ముడి సరుకులు ఉంటాయి. అది ఏది చేసినా ఒక ప్లాన్ విల్ బి దేర్. దాని తర్వాత ఎగ్జిక్యూషన్కి వస్తుంది. అలాగే బాడీ తీసుకునేటప్పుడు ఒక సోల్ లోపల ఉండే ఆర్గాన్ సిస్టమ్స్ అంటే వాటి ఫంక్షనాలిటీని చేస్తూ దాంట్లో ఉండే నిక్షిప్తమైన అంటే ఎవరికి ఎంత తెలిస్తే అంతలాగా అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎల్కేజీ నుంచి పిహెచ్డి ఇంకేమన్నా కనుకుంటే ఎలా అయితే మనం డిగ్రీస్లో పెడుతూ ఉంటామో ప్రతి శరీరంలో ప్రతి హ్యూమన్ బాడీలో ఇలాంటి ఒక నిక్షిప్తమైన ఉత్తేజకరమైన నిగూఢమైన గుప్తమైన సృష్టి రహస్యాలు ఉంటాయి. ఓకే, ఇవన్నిటికీ మనం తెలుసుకోవాలి అనుకుని అంటే మనం ఇక్కడ రోగం గురించి మాట్లాడద్దు, ఒక అనంతమైన అద్భుతమైన ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శరీరం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, శరీరం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, శరీరం ద్వారా మనం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాం అనేలాగా చూస్తే శరీర నిర్మాణ క్రమంలో మనకి షట్చక్రాలని లేదా మనకి ఫిజియోలాజికల్గా చూస్తే ఈ నర్వ్ సిస్టమ్ ఎలా అయితే సిస్టమ్స్ ఉన్నాయో యోగపరంగా చూసినప్పుడు శివ సంహిత ప్రకారం 3.5 లక్షల నాడులు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా 114 చక్రాలతోటి
అనుసంధానం ట్రైన్ అయ్యి వాటి ప్రకారం వెళ్తూ ఉంటాయి. ఓకే ఈ 114 చక్రాలు ఈ ఇందాక మీరు చెప్పేటట్టుగా 3 నాడులకి కనెక్ట్ అయి ఉంటాయి. సో బేసిక్ గా 3 నాడులు అయినప్పటికీ వాటి యొక్క 3 సుషుమ్న ఈడ పింగళ నాడి. సో ఇవి మెయిన్ వెహికల్స్, మెయిన్ రోడ్, హైవే. ఇవి వెన్నును అనుకరించుకుంటూ ఉంటాయి ఈ షట్ చక్రాలతోటి. సో వీటికి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎలా కనెక్ట్ అవుతాయి అన్నది చూస్తే అక్కడ నాడుల ద్వారా వీటికి కనెక్షన్ ఉంటుంది. నాడి అనగానే ఒక జంక్షన్ లేదా ఒకటి ఏదన్నా మనకి ఒక ఒత్తిడితోటి మనకి టచ్ చేస్తే కూడా మనకి తెలుస్తుందండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి. చిన్న అవగాహన అయ్యేందుకు మన ఇంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాటిని, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది, ఇంటి అన్నిటికల్ మెయిన్స్ బోర్డు ఉంటుంది, దీని అందరి వెనకాల ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. బయట ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది. ఎనర్జీ పాస్ అయ్యిందేమో స్విచ్ బోర్డు ద్వారా లైట్గా దేనికి వెళ్తుంటుంది. ఇప్పుడు ఈ కరెంటు తీగలు నాడులా, ఈ స్విచ్ బోర్డు నాడా క్యారీ చేసే కరెంటు తీగలు. ఓకే ఓకే. సో స్విచ్ బోర్డ్ ఈజ్ లైక్ మనకు తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే అది మనకి స్విచ్ బోర్డు ఒకటి, అది ఆర్గాన్ గ్లాండ్. ఓకే. అది పనిచేస్తుంది కాబట్టి శరీరంలో మీరు అనుకుంటున్న పోలిక ప్రకారంగా ఒక చక్రం, అది కూడా ఇన్విజిబుల్గా ఉంటుంది. ఈ 7 చక్రాలు ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ ఇలాంటివన్నీ మనకి ఫిజియలాజికల్గా కనిపించేవి, సెన్స్ ఆర్గాన్స్ తోటి చూసేవి 7 చక్రాలు. ఈ 7 చక్రాల వెనకాల 7 చక్రాలని పటిష్టంగా వాటి పని చేసేలాంటి ఒక ఉపకరణాలన్నీ అన్నమాట ఈ నాడులన్నీ. ఇవి మొత్తం 72,000 అన్నారు. ఈ 72,000లో కూడా 114 ఏదైతే మెయిన్ చక్రాలు అంటున్నామో అలాగే 114 నాడులకి ఈ 2 అనుసంధానమై కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్టింగ్ వల్ల ప్రాణవాయు ఏదైతే ఉంటుందో, అంటే ఇడనాడి పింగళ నాడి, మనం ఇప్పుడు ఇడనాడి అంటే ఇట్ ఈస్ లైక్ రిలేటెడ్ విత్ ద మూన్ దాంతో చూస్తాం. దానికుండే ప్రాపర్టీస్ అన్ని అంటే ఒక ప్రశాంతతను తేయడం, లేదా ఒకటి మనశ్శాంతిగా ఉండడం, లేదా ఒక రీఎనర్జైజ్ చేయడం, రీజునివేషన్ చేయడం, ఇదంతా ఇడనాడి చేస్తుంది. పింగళ నాడి యాక్టివేట్ చేస్తుంది, అంటే ఫియర్స్ఫుల్, అంటే మార్నింగ్ లేవగానే వచ్చే థాట్, ఎగ్జిక్యూషన్, అనుకున్న ఆలోచనని దాని క్రియారూపంలోకి తీసుకెళ్లే తత్వం అంతా పింగళ నాడి. వెన్నుపాముకి ఇటువైపు ఉన్న విడా పింగళ ఎక్కడ ఉంటాయి అవి? ఓకే, అవన్నీ ఏంటంటే లింక్ లాగా ఉంటాయి. అంటే ఒక సర్పం ఎలా అయితే ఉంటుందో అలా ఒకదానికొకటి జంట సర్పాలు ఎలా అయితే ఉంటే అలా పెనవేసుకున్నట్టుగా ఉంటాయి. మధ్యలో ఇడా పింగళ, మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. సుషుమ్న ఈజ్ ఫ్రమ్ మనకి పైనుంచి కింద వరకు ఉంటుందండి, కానీ దాని యొక్క ఓపెనింగ్ మాత్రం మనకి అనాహత చక్రం దగ్గర మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనకి స్వాదిష్టాన మణిపూరకం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇడా పింగళ బ్యాలెన్స్ చేయడం రావాలి. అసలు గేమ్ అంతా మనం ఏ శ్వాసతో తీసుకుంటున్నాం, లోపల ఏం జరుగుతోంది, అలాగే పింగళ నాడితో తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతోంది, ఈ 2 కరెక్ట్ గా బ్యాలెన్స్ స్టేజ్, అంటే ఒక త్రాసు పట్టుకుంటే 2 వైపులా ఎలా అయితే సమానంగా ఉంటాయో అక్కడ ఒక బ్యాలెన్సర్గా, అంటే ఒకటి మనకి పెండ్యులం లాగా చూపించేలాగా సుషుమ్న నాడి విల్ బీ లైక్ అక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవ్వడానికి కావాల్సిన ప్రక్రియకి ఈ నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. అలా అని ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే మనకి నాడి పట్టుకొని చూస్తారంటారు కదా, అదేంటంటే మనకి వాత పిత్త కఫదోషం, అంటే బాడీలో ఉండే ఎయిర్ స్పేస్ వల్ల రోగం వస్తుందా, అది రోగానికి చూస్తే అనమాట. అగ్నితత్వం ఎక్కువగా ఉందా లేదా నీటి తత్వం ఎక్కువగా ఉందా, ఇంబ్యాలెన్సెస్ చూసే ప్రక్రియ మనకి ఆయుర్వేదంలో ఉంది. కానీ ఈ నాడులు, అంటే ఇప్పుడు మనం చెప్పబోయే నాడుల యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే మన మనుగడకి ఉనికది. కూర్చున్న దగ్గర నుంచి, అంటే మన కూర్మ నాడి దగ్గర ఓపెన్ చేస్తే ఎలాంటి ఉంటాయి అంటే మనకి మూలాధారంలో గణేశుడు అధిపతి. ఎందుకంటే పూర్వకాలం నుంచి ఇది మైథలాజికల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ థింగ్ టు బి విజిబుల్. అంటే ఇన్విజిబుల్గా ఉండేదాన్ని ఎలా అనుభూతి పొందుతూ మనం చేయగలుగుతున్నాం, శరీరం ద్వారా దాన్ని ఎలాగ మనం తెలుసుకోగలుగుతున్నాం అనే ప్రక్రియ. కాబట్టి మూలాధార చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయి, అధిపతి గణేశుడు, ఏ రంగులో ఉంటాడు, ఎలాంటి ఊపిరి ఉంటుంది, దాని కింద ఉండే కుండల్ని ఎలా దాన్ని మనం పైకి తేవాలి. ఈ తేవడం వెనకాల యొక్క అర్థం ఏంటంటే ప్రతి శరీరంలో, ప్రతి జీవి శరీరంలో అమృతం ఉంటుంది. ఈ అమృత తత్వాన్ని ఎలాగ పైకి లాగుతాం, ఊర్ధ్వముఖంగా ఎలా పైకి తీసుకురాగలుగుతాం, ఇలాంటివి మనకి ధారణ శక్తులు ఉంటాయి. అంటే ఎన్నో రకాల 3,100 యోగాసనాలు ఉన్నప్పటికీ రాను రాను పోను మనిషి యొక్క లిమిటెడ్ వర్షన్కి ఇప్పుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా 84 ఆసనాలలో దీన్ని మనం సాధించవచ్చు. ఈ మొత్తం అన్నిటినీ సాధించవచ్చు. 84 ఆసనాల్లో
5 పంచధారణ శక్తులతో, ముద్రలతో, బంధనాలతో, ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ ఏది స్తంభన చెయ్యాలి, ఎక్కడ దేన్ని వదలాలి అనే ఒక ప్రక్రియ క్షుణ్ణంగా అనుభవిస్తూ చేసుకునే, అంటే మనకి ఇప్పుడు కళల్లో కూడా చూస్తామండి, మనకి భరతనాట్యం దాంట్లో కూడా కొన్ని మనం భంగిమ లాక్ చేస్తాం. ఆ లాకింగ్ అనేది ఒక ముద్ర. ఆ ముద్ర చేయడంగానే ఇక్కడ చేతుల్లో ఉండే వేళల్లో ఉండే నాడులు ఎలా యాక్టివ్ అవుతాయి, కాళ్ళల్లో ఉండేవి ఎలా యాక్టివ్ అవుతాయి, స్పైన్లో ఎన్ని ఉన్నాయి, ఉపరితలం అంటే శరీరం తల యొక్క సౌభాగ్య నాడి, ఇవన్నీ ఎలాంటివి, ఇలాంటి సూక్ష్మమైన నాడుల్ని ఎలా యాక్టివ్ చేస్తాం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, గొప్ప విషయం, తెలియకుండా చేసేస్తాం ఇవన్నీ. అంటే ఇప్పుడు ఏదైనా మనం పట్టుకోవాలి, పొద్దున్న లేవగానే ఇప్పుడు ఏదైనా మనకి సడన్గా కొంచెం కూల్ బ్రీజ్ ఉంది, ఇలా తెలియకుండా అనుకుంటాం. సో ఇట్ లైక్స్ లైక్ ఒక వార్మ్త్నెస్, అంటే టచ్ చేస్తే పెరిఫెరల్ సిస్టమ్ దగ్గర నుంచి డీప్ లేయర్స్, అంటే ఒక 1/2 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ లోతు వరకు ఉన్న శరీరం ఫామ్ అయిన ఈ నర్వస్ సిస్టమ్, లజ్జ, మాంసం, ఇవన్నిటితోటి కూడిన సిస్టంలో హిడెన్గా ఈ నాడులన్నీ ఉంటాయి. క్లియర్గా ఒక హీలర్, పర్ఫెక్షనిస్ట్గా ఉండే వాళ్ళకి, ఒక అధ్యయనం చేసిన వాళ్ళకి, ఒక ద్రష్టకి దీన్ని చూడగానే అవన్నీ ముందు బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే పిల్లగాలి వీస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళ దగ్గర స్వాంతన పొందుతారు. చూడగానే ఆ దృష్టికి, అంటే చక్షుక్షి విద్య అంటాం, అంటే చూపు ద్వారా ఎలా చూస్తాం. మనకి తాబేలు చూడండి, చూడడంతో పిల్లలు ఎలా పెంచుతుంది, అలాగే బ్రీత్ ఎలా తీసుకుంటుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం దానికి యూనివర్స్కి కనెక్ట్ అయ్యేలాగా చాలా మనం చేస్తూ ఉంటాం. కానీ అవి చేస్తున్నామని కాన్షియస్తో చేయం, అంటే మనకు తెలియదు కానీ మనం చేసుకుంటూ వెళ్తాం. తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఏదో ఒక యోగాసనం పోస్చర్లో ఉంటూ ఉంటారు. ఆసనం లేకుండా మనిషి ఉండడు. అది ఈ ఆసనం శరీరంతో కాదు, మనసుతో కూడా చేయించగలగాలి. ఈ కాన్సెప్ట్ అంతా నాడులు చలనచిత్తమైన మనసుని కూర్చోపెట్టడానికి ఉపయోగపడే ఒక కీ సిస్టమ్. అంటే ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు లాక్ ఒక ఇంత కప్పు ఉంటుంది, దాన్ని తీసే కీ ఇది, అంతే కదండి, ఒక కీ అంటాం మనం దాన్ని. సో ఒక పెద్ద ఇంటిని తాళం కప్ప తీయడానికి కీ అనేది ఎలా అయితే ఉంటుందో, మనసు అనే పెద్ద ఇంటిని తాళం కప్ప వేసి కూర్చోపెట్టడానికి ఈ నాడులు అనేవి కీ లాగా ఓపెన్ అవుతాయి. ప్రతి వాళ్ళు బియాండ్ లైక్ ఎనీ రిలీజియన్, ఎనీ ట్రెడిషన్, ప్రతి వాళ్ళు ఇవి లేకుండా వాళ్ళు లేరు. ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ సిస్టమ్. ఇది ఇట్ అడ్రసెస్ ఎట్ ద హ్యూమన్ లెవెల్. అంటే మనకి ఇవి నేర్చుకున్నాము, ఇవి నేర్చుకోలేదు, లేకపోతే ఈ ట్రెడిషన్లో ఇవి తప్పు, ఇలాంటిదేం లేదండి. సృష్టిలో ఉండే ప్రతి మనిషికి ఇన్బిల్ట్ ఉన్న వనరులు ఇవన్నీ. వీటిని హిందూ సాంప్రదాయంలో, అంటే మన సనాతన ధర్మంలో ఇలాంటివన్నీ అధ్యయనం చేయడం ద్వారా మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం ఈ నాలెడ్జ్కి, ఈ ప్రాక్టీస్. చాలా మంది, అంటే నేను ఇప్పుడు మామూలుగా మన శరీరం లోపల నాడులు ఉన్నాయి, అది 3.5 లక్షల నాడులా లేకపోతే 72,000 నాడులకి వచ్చింది. చిన్న పెద్ద ప్రధాన అప్రధాన అన్ని నానో నాడీస్ అంటాము, మైక్రో నాడీస్ అంటాము, అన్ని నాడీస్ అంటాం. ఇన్ని 3.5 లక్షలు లేకపోతే 74,000 నాడులు. 3.5 లక్షలు కొన్ని పెట్టినవండి. అంటే శివ సంహితలో మెన్షన్ చేసింది 3.5 లక్షల నాడులు, కానీ మనిషి మనుగడకి ఉపయోగపడేవి 72,000 నాడులు. దీంట్లో సూపర్ న్యాచురల్ డైమెన్షన్స్ కి కూడా వెళ్ళే నాడులు ఉన్నాయి. సో శరీరంలో ఉపరితల భాగంలో, అంటే మనకి వీఆర్ విత్ ద ఎనర్జీ బాడీ, సే సపోజ్, ఓకే, మాట్లాడుతున్న యంత్రం మనం. సో ఒక యంత్రం అనగానే దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, ఆరా అంటాం, లేదా ఒక గ్రావిటేషన్ ఫోర్స్ మన చుట్టూ బైండ్ అయి ఉంటుంది అంటాం. సో అంత చుట్టూతా ఉండే వలయాకారంలో ఉండేది శరీరంలో ఈ 72,000, ఒక పక్క 36,000, ఒక పక్క 36,000 ఉంటూ బ్యాలెన్స్ చేస్తుంటాయి. కింద నాడులు అంటే మన గ్రౌండింగ్ దగ్గర నేలకి టచ్ అయ్యేది కూడా కొన్ని నాడులు ఉంటాయి, 7,200 నాడులు ఉంటాయి అక్కడ పాదం కింద. అలాగే తల పైన ఒకంత వరకు, అంటే 12 మీటర్ల వరకు మన ఎనర్జీ ఉంటుందండి. ఒక యోగి ఈ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా దాదాపు 100 మీటర్ల ఎన్హాన్స్ చేస్తారు ఎనర్జీని. ఇప్పుడు మామూలు మళ్ళీ సామాన్య పరిభాషకు వచ్చేందుకు మాట్లాడుతున్నాను. కొంతమందికి అనుకోకుండా నోరు పడిపోవడం, పక్షవాతం రావడం, కాలో చేయపడిపోవడం, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవడం, వీటికి నాడీ వ్యవస్థ డిస్టర్బెన్స్కి సంబంధం ఎట్లా ఉంది? ఖచ్చితంగా దానివల్ల జరుగుతుంది. ఏంటంటే నాడీ ఎప్పుడైతే ఆగిపోతుందో, అంటే దెర్ వాజ్ నో సిగ్నలింగ్, అంటే మన ఆలోచనలు
మాటల ద్వారా రావడానికి కావాల్సిన సిస్టమ్ ఏదైతే స్పందించదో, అంటే దాన్ని ఇప్పుడుండే సిస్టంలో వేగస్ నర్వ్ ఇంపల్సెస్ అంటారు, ఎలోపతి సిస్టమ్. మన వ్యవస్థలో అంటే ఈ యోగ పరిభాషలో చెప్పాలి అంటే సిగ్నల్స్ తీసుకెళ్లే నాడులు క్యారియర్స్ అనమాట. ఎలా అయితే బ్లడ్, ఆక్సిజన్ ఇవన్నీ ఎలా అయితే తీసుకెళ్తుందో ఎనర్జీ ఛానల్స్. ఇప్పుడు చైనీస్ దాంట్లో చూడండి మెరిడియన్స్ అంటారు, దాంట్లో కూడా లిమిటెడ్గానే ఉంటుంది. కానీ హిందూ సనాతన ధర్మంలో కేవలం హైలైట్ చేసుకునే విషయం ఏంటంటే హిందూ సనాతన ధర్మంలో విత్ ప్రూఫ్స్, శ్లోకాల రూపంలో, అధ్యయన రూపంలో నాడులు, వాటి పేర్లు, వాటి యొక్క పనితనం ఇవన్నీ చర్చించడం, అది ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది. సో ఇందాక మీరు చెప్పినట్టు ఒక స్తంభన ఏదైనా జరిగింది, పక్షవాతం వచ్చి చెయ్యి పడిపోయింది, చెయ్యి ఉంది, రక్త ప్రసారం జరుగుతోంది, కానీ చెయ్యి బరువుగా ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించి నాడి మూసుకుపోవడం వల్ల, ఆ సిగ్నలింగ్ లేకపోవడం వల్ల చెయ్యి ఉన్నప్పటికీ లేనట్టుగా ఉంది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే కోమాలో ఉంటారు ఎవరన్నా, ఆ కోమాలో ఉన్న వాళ్ళకి బాహ్య స్మృతి ఉండదు, లోపల ఉంటుందో లేదో మనకి తెలియదు, కానీ ఫిజియలాజికల్ ఫంక్షన్ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, సో బతికి ఉన్నారంట. సో దెర్ వాజ్ ఏ మిస్కమ్యూనికేషన్ ఆర్ డిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద మైండ్ సిగ్నలింగ్ త్రూ ద బాడీ. బ్రెయిన్ డెడ్, బట్ బాడీ వాజ్ అలైవ్. సో ఇలాంటి కండిషన్లో ఇప్పుడు ఈ కోమాలో ఉండేదాన్ని ఏదైనా చేయడానికి గల ఏమైనా మర్మాలు ఉన్నాయా అంటే ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని భూత విద్యతోటి చేస్తారు. ఆయుర్వేదంలో చాలా నర్మగర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు చూపించే రసాయన విద్యలు ఇవన్నీ ఆయుర్వేదంలో ఒక భాగం అయితే, దీన్ని కొంచెం ఇంకా ముందుకు వెళ్తే 7000 సంవత్సరాల పూర్వం వెళ్తే దీన్ని భూత విద్య అంటారు. ఈ నాడుల గురించి తెలుసుకునేది భూత విద్య అంటే భూతాలు ప్రేతాలు కాదు, ఇవన్నిటికీ బాడీలో సమతుల్యత ఉన్నప్పటికీ ఎందుకు స్పందన రావడం లేదు, సూపర్ న్యాచురల్ నాడులు ఏవైతే ఉంటారో వాటిని యాక్టివేట్ చేస్తారు. అది ఒక ఆచార్యుడు చేస్తారనమాట. ఈ నాడులు పలానా చోట ప్రారంభమై అన్ని చోట్లకి వెళ్ళడం అలా ఉంటుందంటారా? అంటే ఉదాహరణకి బ్రెయిన్ దగ్గర ప్రారంభమై అన్ని నాడులు 72,000 నాడులు అలా వెళ్తాయా, లేదా ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ స్టార్ట్ ఇక్కడ అలా వెళ్తుందా? అలా చూసుకున్నప్పుడు మనకి శరీరాన్ని 5 భాగాలుగా చేస్తారు. సో ఇంతవరకు అంటే తల వరకు ఒకటి, బ్రెయిన్లోనే దాదాపు 7,200 నాడులు ఉంటాయి. ఇవన్నీ కనెక్టెడ్ టు ద పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్. అంటే ఎమిగ్డాలా అని ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. వాటిల్లో ఈ మెమరీని అంతా నిక్షిప్తమై అన్ఫోల్డెడ్గా ఉంటుంది. సో అలాగే హార్ట్లో కొన్ని ఉంటాయి, అలాగే నేవల్ రీజియన్లో ఉంటాయి, అలాగే కాళ్ళల్లో ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటాయి. అంటే డయాఫ్రమ్ నుంచి వెళ్ళే కొన్ని నర్వ్స్ మనకి టిప్ దాకా ఉంటాయి. అలాగే కొన్ని ఇప్పుడు మనకి గాంధర్వ నాడి, పూష నాడి ఇవన్నీ కూడా మనకి ఎడం చెవి నుంచి కుడి మోకాల వరకు ఉంటాయి. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే పంటి నుంచి కూడా సిగ్నలింగ్ డైరెక్ట్ గా కాలు దగ్గరికి వస్తాయి. సే సపోజ్ కొంతమందికి వంకరగా నడుస్తున్నారు అనుకోండి, చాలా మంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మేనరిజం అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళకి చూడండి టీఎంజే అంటాం లేదా టీఎంఎన్ అంటాం, అంటే ట్రైజిమినల్ న్యూరాలజియా. ఆ నర్వ్ క్రేనియల్ ఎఫెక్ట్ అవుతుంది, అది కూడా నాడీకి సంబంధించి. దానికి మరి ఎలోపతిలో దర్ ఇస్ నో క్యూర్, ఓన్లీ మేనేజ్మెంట్. కానీ ఈ నాడి ఎక్కడైతే మనం పట్టుకుందని ఓపెన్ చేస్తామో ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ లేదా పార్సప్ నొప్పి లాంటివి ఉండేవి, లేదా కరెంట్ పాస్ అయ్యే ఎలక్ట్రిక్ షాక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ నాడి ఓపెన్ చేస్తే ఇది క్లియర్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక గుప్తమైనవి శరీరానికి సంబంధించి కొన్ని కోట్ల లాంటి పద్ధతులు ఉన్నాయి. మనము ఏదైనా ఒక రోగము లేదా సమ్ డిజార్డర్ వచ్చినప్పుడు, మాల్ ఫంక్షన్ జరిగినప్పుడు నాడుల గురించి చూస్తాం, మాట్లాడతాం. అది కాకుండా డైలీ లైఫ్లో ఒక వ్యక్తి ఏమేం చేస్తే నాడీ వ్యవస్థని ఆరోగ్యకరంగా ఉంచగలడు? డైలీ అసలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, భుక్తి కోసం నేర్చుకున్న ఒక ఎడ్యుకేషన్ మనం దాన్ని బతికేస్తున్నాం, కానీ విద్య కోసం ఎక్కడ ఉపయోగిస్తున్నాము అంటే బాడీ ఉంది, పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటున్నాం, ఏదో ఇన్వాలంటరీగా వెళ్ళిపోతున్నాం, ఒక మెకానికల్ లైఫ్లో వెళ్ళిపోతున్నాం, కానీ తట్టి లేపి కాన్షియస్గా చేసే ప్రయత్నంలో మనం ఏది చేయడం లేదు. సో మన కాళ్ళు ముందుకున్నాయి, కానీ మనం తీసి వంకరగా ఎందుకు నడుస్తాం? అది తప్పు కదా. అలాగే ఇప్పుడు చూడండి మిలిటరీ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా నుంచుంటారు, ఎంత స్ట్రైట్గా ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పోస్చర్. మయూరాసనం, కూర్మాసనం, ఇలా ఆసనాలన్నీ కూడా మనం ఎక్కడొక రోజులో చేస్తూ ఉండాలి. కనీసం రోజు ఒక 41 నిమిషాలు కనుక మనం పెట్టుకోగలిగితే దాదాపు ఈ నాడులు ఒకదానికొకటి వాటి యొక్క కమ్యూనికేషన్ జరుగుతుంది. కానీ మనం దానికి భిన్నంగా ఏం చేస్తున్నాం, ఎక్కువగా చెయ్యకూడని పనులే శరీరాన్ని దాంట్లో పెట్టేస్తున్నాం.
సో శరీరం ఏం కావాలో దానికి అది ఇవ్వట్లేదు. సో ఈ విద్యలు ఏం చేస్తాయంటే శరీరానికి ఉపయోగపడేలాగా, అంటే బలాన్ని పెంచేలాగా, శారీరక బలం, మానసిక బలం, అలానే లక్ష్యం వైపు వెళ్ళేలాంటి ఒక విద్యలను పట్టుకోవాలి. వీటిని పరవిద్యలు అంటాం. సో ఇలా చేస్తున్నప్పుడు మన జఠరాగ్ని మనకు సంబంధించి మనం చేయాలి. సపోజ్ మనం ఇలానే కూర్చున్నాం, మనం వెన్ను తిన్నగా లేకుండా కూర్చుంటే ఫోల్డింగ్స్ పడిపోతాయి కదా, దెన్ ఫస్ట్ ఇట్ విల్ హిట్ విత్ ద గ్యాస్ట్రైటిస్. సో తిన్నది అరగదు. మనం మాట్లాడుతూ కూడా నోరు తెరిచి తింటాము, సో ముద్దతో పాటుగా గాలి కూడా వెళ్ళిపోతుంది. కానీ పేగులు గాలిని అబ్జార్బ్ చేయలేవు, మనం తింటున్న దాన్ని అబ్జార్బ్ చేయడానికి మాత్రమే ఉంటాయి. అలాగే పళ్ళు పెట్టిన పదార్థాన్ని నవలాలి, నవలకుండా మింగితే రెండింటికి ఒప్పుకోదండి. పళ్ళు చేసే పని పళ్ళు చేయాలి. దంతాలు ఎంత స్పష్టంగా నవలగలిగితే బాడీకి అంత తేలిగ్గా జీర్ణం అవుతుంది. పేగున్నది దానికి ఉపయోగిద్దాం. దంతాలు ఉన్నది కొరికి నవిలి మెత్తగా చేయడానికి పదార్థాన్ని. అలాగే మనకుండే గ్రంథులు వాటికి కలవాలి, సెలవా గ్లాండ్స్. ఏమీ లేకుండా మింగేసి మనం ఇలా అరిగిపోవాలి, నాకు రోగం రాకూడదంటే ఇది ఎక్కడి న్యాయం? యూ షుడ్ క్వశ్చన్. అంతే తప్ప రోగం యొక్క పుట్టుక కారణం మనమే అవుతున్నాం. అలా కాకుండా కింద కూర్చోవడం, ఒక ఆసనంలో కూర్చోవడం. ఆసనం విల్ మేక్ యువర్ మైండ్ ఎట్ కామ్. ఒక స్థిరత్వాన్ని తీస్తుంది, ఒక ప్రశాంతతను తీసుకెళ్తుంది, ఒకటి దాని పని చేసుకునేలాంటి ఆలోచన మీరు చూడగలుగుతుంది. అంటే కంగారు లేకుండా, తొట్టుబాటు లేకుండా, నిదానంగా మనల్ని ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి అక్కర్లేదు అనే మన ఎమోషన్స్ని మీద ఆధిపత్యం వహిస్తుంది. సో ఇంత ఆసనం యొక్క ప్రాముఖ్యత పూర్వం ఏనాడో చెప్పబడింది కదా, వాటిని మనం ఎలా అవలంబించామనేది పాయింట్ కదా. సో అది చెయ్యకుండా మనం రోగం గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంకో డౌట్ అండి, లేదా నరాలు మడతపడ్డాయో ఏదో బెడకాయో ఏదో సంథింగ్ ఇంపింజ్మెంటో ఏదో అంటాం. ఈవెన్ స్టమక్ లో అలాంటి వాటిలో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేది నరం, నాడి రెండు వేరు వేరు పదాల, పూర్తిగా వేరు. మనం మామూలుగా తెలుగులో ధమనులు, సిరలు అంటాం, ఆర్టరీస్ అండ్ వీన్స్ అంటాం కదా. ఈ వీన్స్ ఆర్టరీస్ వేరా? ఇందాక అడిగినట్టుగా నరం వేరా, నాడి వేరా? అసలు ఏంటివన్నీ? ఆర్టరీస్ అండ్ వీన్స్ బ్యాడ్ బ్లడ్, గుడ్ బ్లడ్ అన్ని పంపింగ్ చేసుకుంటూ హార్ట్ నుంచి వచ్చేంత జనరేట్ చేస్తుందండి. నర్వ్స్ మన స్కెలిటల్ సిస్టమ్కి కావాల్సిన మజిల్ ఏదైతే ఉంటుందో, స్కెలిటల్ మజిల్, టెండాన్స్, లిగమెంట్స్ వీటికి ఉంటూ పారాసింపథటిక్ అండ్ సింపథటిక్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా బాడీ పని చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే సో ఈ బాడీని, ఈ నర్వ్ని తెలుగు నాడి అనొచ్చా, నరం అనొచ్చా? నర్వ్ని నరం అనొచ్చండి. నాడులు వేరండి. నాడులు అంటే వాటిల్లో ప్రవహించే తీరు నాడులు. బ్లడ్ లో క్యారీ చేసే ఆక్సిజన్, ఆక్సిజన్ ఒక ఎలిమెంట్ కనుక మినిమైజ్ అయితే ఎక్కడ ఏది సరి చేయాలని చూసుకోవాలి. సపోజ్ సింపుల్ గా మనకి స్పాండిలైటిస్ అనగానే ఏంటండి, రకరకాలుగా, అంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ సబ్జెక్ట్, కానీ బేసిక్ గా చెప్తా. మెడలు, వాటి యొక్క నరాలు ఈ రేడియేటింగ్ పెయిన్ లాగా వచ్చి పట్టు తప్పడం, తిమ్మిర్లు లాగడం, ఇవన్నీ సిమ్టమ్స్ అనుకోండి. కానీ లోపల ఏం జరుగుతుంది, మనం కూర్చోవడం వల్ల తల భుజానికి సరిసమానంగా లేకపోవడం వల్ల, ఈ ల్యాప్టాప్స్ చూడడం వల్ల, మెడ ఇలా రావడం వల్ల, యాంగిల్ డీవియేట్ వల్ల, స్కెలిటల్ పార్ట్ ముందు నొక్కుకుపోవడం వల్ల, దాని నుంచి వచ్చే స్పైన్ నర్వ్స్ కంప్రెషన్ వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల పూర్ అయిపోవడం వల్ల ఈ నొప్పులు. గాట్ ఇట్? ఇప్పుడు ఇక్కడ నాడుల యొక్క వాటి యొక్క యాక్టివేషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ స్కెలిటల్ సిస్టమ్ సరి చేస్తామో ప్రవాహం అనేది జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. దాంతో పాటుగా బాడీకి ఒక హీలింగ్ సిస్టమ్ జరగాలిగా, ఒకటి ఉంటుంది కదా, ఇమ్యూన్ అంటాం దాన్ని, స్టామినా అంటాం. అంటే సర్క్యులేషన్ జరిగిపోతే అయిపోతుందా? ఆల్రెడీ పాడైపోయింది, రిపేర్ ఒకటి చేయాలిగా. ఇప్పుడు నొక్కుపోయింది, ఓకే, అది ఆ సరి చేయడంలో దాని యొక్క కాంట్రాక్షన్, దాని యొక్క సాగదీయడం, అంటే నరమైన మజిల్ అయినా వేర్ అండ్ టేర్ విల్ హ్యాపెన్. నరం ఏందనుకోండి సాగిపోతూ ఉంటుంది, దాన్ని సర్వైకల్ డిస్టోనియా అంటారు. సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దెర్ ఇస్ నో క్యూర్ ఎట్ ఆల్. కానీ కొన్ని నాడులు దాన్ని యాక్టివేట్ చేయడం, అంటే బ్రెయిన్ స్టెమ్ అంటాం దాన్ని, దాని నుంచి వచ్చే కొన్ని ప్రశ్నలు అంటే హోల్డ్ చేసేవి, సిగ్నలింగ్ టు ద బాడీ టు ద సబ్ కాన్షియస్ మైండ్. మిగతావన్నీ వాటి సపోర్ట్ వల్ల, ఈ యాక్టివేషన్ వల్ల బాడీలో ఉండే హీలింగ్ సిస్టము ఒక పక్కన దాన్ని పనిచేస్తూ, అంటే సరిచేస్తూ, ఫిజికల్గా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ మళ్ళీ శరీరాన్ని పూర్వస్థితికి తెస్తుంది. అది ఈ నాడీ సిస్టమ్ చేస్తుంది. అంటే
చలనం లేని దాన్ని, ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, మనం ఫిజియోథెరపీ చెప్తాం, లేదా మీరు ఇంతకాలం వాడాలి ఎందుకంటే మీకుండే బ్లడ్ క్లాట్స్ ఇలా బ్రెయిన్లో ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది అని దెర్ వాజ్ ఎ థియరీ ఆన్ దట్. ఎంత చేసినా పూర్వస్థితికి వాళ్ళు రాలేరు. ఏదైనా అవిటిగానే అనిపిస్తుందండి. ఎందుకంటే పూర్వంగా ఉండేలాగా, లేదా ఇప్పుడు కాలు విరిగింది మళ్ళీ అడుగు వెయ్యాలి అంటే శరీరం ఆ షాక్కి గురయ్యి తొందరగా మూమెంట్ ఇవ్వదండి. ఇవన్నీ మనం ఎక్కడ లెగమెంట్ టేర్లలో, ఫ్రాక్చర్స్లో బాగా చూస్తాం. కానీ అది కూడా మర్చిపోయి దాన్ని నార్మల్కి తేవాలి అంటే సెల్లో ఉండే మెమరీని తీసేసి పూర్వకాలం జరగనప్పుడు ఏదైతే ఉందో సెల్ని అలానే మెయింటైన్ చేసేది, అంటే రీజునివేషన్ టు ద ప్రీవియస్ థింగ్ లా చేసేదంతా ఈ నాడీ సిస్టమ్ చేస్తుంది. అంటే దీంట్లో మనకి ప్రవాహంలో కలిసేవి కొన్ని ఉంటాయి. సెల్ఫ్ హీలింగ్ ఆర్ క్లీనింగ్. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక హీలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనకి అగ్గి రాజేస్తాం, అలాగే బాడీలో మనకి ఏటీపీ అని ఉంటుందండి, దాన్ని ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఇట్స్ లైక్ ఇన్ ఇగ్నిషియా. అది ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్కి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత అది వెలగాలి, అది అంటే అది మూవ్ ఆన్ అవ్వాలి. ఈ లోపల అది పాత జరిగింది వదలాలి. సో అది ఇక్కడ మనం ఫిజియలాజికల్గా చెప్తున్న ఒక బాడీ డిజబిలిటీ గురించి అనుకుంటున్నాం. కానీ ట్రామా సంగతి, చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్హుడ్ ట్రామా, లేదా తెలియకుండా ఇంకొక ట్రామా క్యారియర్, అది కూడా ఈ నాడీ తత్వం ద్వారా, ఈ నాడీ పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా అది ఓపెన్ చేస్తే అవి కూడా క్లియర్ అయ్యి బాడీ ఇప్పుడు డిసీజ్లెస్ బాడీగా మనం చూస్తాం. అంటే ఈ నాడీ వ్యవస్థ డిఎన్ఏతో లింక్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇంత నాడుల్లోనూ కొన్ని కమ్యూనికేట్ చేస్తాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు చెప్తాయి మెయిన్ చక్రాలకి. ఈ చక్రాల నుంచి ఒక విస్ఫోటనం జరిగి చైతన్య శక్తి ఎలా అయితే ఓపెన్ అవ్వాలో దానికి ఉపయోగపడతాయి. కొన్ని మనకి నడవడానికి వీలుగా, అంటే మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ కాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక అలర్ట్నెస్ తెస్తాయి. సో ఇంత నాడీ వ్యవస్థ దాని గురించి 114 నాడులు మెయిన్ కింద చెప్తారు. ఈ 114 మెయిన్ అయినప్పటికీ కనెక్టెడ్ టు 72,000 నాడీస్. సో వాటి యొక్క వివరణ కూడా ఉంటుందండి క్లియర్గా, మీకు చెప్తాను. 15 నాడులు స్పైన్లో ఉంటాయి, 31 వర్టిబ్రే, 33 వర్టిబ్రేలో 31 ఈ స్పైన్ నర్వ్ వాటిలో సెట్ ఆఫ్ లైక్ స్పైన్ నర్వ్స్లో ఇన్ని నాడుల యొక్క కాంబినేషన్స్ ఉంటాయి. గుండెకి సంబంధించి కీలకమైన నాడులు 6. అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టంట్ పడింది, లేదా బ్లడ్ సర్క్యులేషన్ కొలెటరల్స్ డెవలప్ చేసుకునేంత కెపాసిటీ, ఎందుకంటే హార్ట్ ఈజ్ లైక్ ఎట్ టైమ్ బిహేవ్స్ లైక్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ ఆర్గాన్. అది ఎలా అవుతుందండి, కొలెటరల్స్ ఫామ్ అవుతాయి, హార్ట్ బ్లాక్స్ అంటాం కదా. సో కొవ్వు పేరుకుపోయింది, ఆ కొవ్వు పేరుకుపోయిందని అది కరిగించుకోగలదు కదా. ఆ కరిగించుకోగలదు అనేది మనకి ఈ మేధాశక్తికి అర్థం కాదు, కానీ గుండెకి తెలుస్తుంది దాన్ని ఎలా కరిగించుకోవాలో. ఇట్ బైపాసెస్, ఇట్ డెవలప్స్ ఎ కొలాటరల్. సో అలాగే దాన్ని ఓపెన్ చేసుకోగలుగుతుంది, మళ్ళీ ఫంక్షనాలిటీలోకి వస్తుంది. అలాంటి వాటిల్లో ఈ నాడులు ఉపయోగం చేసుకుంటుంది. అంటే ఆన్ ఎమర్జెన్సీ ఇంటర్వెల్స్ ఇట్ యాక్టివేట్స్ బై ఇట్ సెల్ఫ్. ఇవన్నీ మనం ఆసన ప్రధానంగా చెయ్యకపోయినప్పటికీ గుండె కూడా పనిచేసేది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మీదనే. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది పనిచేయాలని తెలిసేది ఒక నాడి ఉండాలిగా, అవే ఈ నాడులు. సో ఎనర్జీ ఛానల్ అండ్ ఎనర్జీ ఇగ్నిషియర్. అలాగే 48 రకాలు మొత్తం శరీరంలో మజిల్తో ఉండేవి. ఇవన్నీ మళ్ళీ వివరంగా ఉంటాయండి. బ్రెయిన్లో 43 ఉంటాయండి, ఎందుకంటే మన బ్రెయిన్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి మూమెంట్ చేసేది ప్రధానమైనవి ఒక 114 చెప్తే ఈ ప్రధానమైనవి. దీంట్లో మళ్ళీ ఇలా చేయగలిగితే ఒక్కొక్క నాడికి మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, నానో నాడీస్ ఉంటాయి. అంటే మనం కదిలితే సూక్ష్మం, అంటే స్పర్ ఆఫ్ థాట్ తోటి పరిగెడుతూ ఉంటాయి అవి. అంటే మనసు ఎన్ని ఆలోచనలు అయితే పరిగెడుతూ ఉంటుందో అన్ని కంట్రోల్ చేయగలిగే నాడీ సిస్టమ్ ఉంటుంది శరీరంలో. ఇలాంటి నాడీ సిస్టమ్ ఓన్లీ ఈ యోగ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలుసుకోబడతాయి. ప్రతి వాళ్ళకి ఇంత తెలుసుకోకర్లే, కాకపోతే ఇది ఉంది అని తెలిస్తే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ముందు భయం తగ్గుతుంది. ఇది నాకేదో చెప్పే ప్రయత్నం చేస్తోంది, ఈ పాఠం నేను నేర్చుకోవాలి, దాన్ని నేను పాటించాలి. ఒక ఎల్కేజీ పిల్లాడికి ఏబిసిడీలు రాయడానికి అవస్థపడుతున్నామే, అలాంటిది ఇంత గొప్ప అద్భుతమైన శాస్త్రాన్ని ఒకడు పాటించాలి అంటే ఒక జన్మ సరిపోదండి. లీనియేజ్ లాగా వంశపారంపర్యంగా ఇలాంటివన్నీ అవపోసన పట్టేవాళ్ళు. అలాగా
మా ఇంట్లో మీరు ఇలాగ అమ్మమ్మ గారి దగ్గర నుంచి నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇది మనకి అంతర్ముఖం అవడానికి ఎలా ఉపయోగపడుతుంది, దీని యొక్క అద్భుతమైన ఫలితాలు ఎలా చూస్తాం. సిద్ధయోగ శాస్త్రం బేసికల్గా నాడీ అధ్యయనం మీద, నాడీ దాని మీద తోటి ఇంకా లోపలికి వెళ్తాం. ఇంకా లోపల అంటే ఇప్పుడు మనకి కొంతమందికి నాట్య శాస్త్రం ద్వారా ఎలా అయితే వాళ్ళు ఒక సాంతన పొందుతారు, అలాగే కొంతమంది చూడండి ఒక ఇంటెలెక్చువల్స్ మాట్లాడితే ఉపనిషత్తుల నుంచి ఎలా అయితే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఏది చేసినా శరీరంతో మనస్సుని విడదీసి చూసినప్పుడు, మనసు కంట్రోల్లో ఉంటున్నప్పుడు శరీరం ద్వారా సాధించే ఒక అపూర్వమైన మేధాశక్తి యూనివర్స్ తోటి ఎలా డీకోడ్ చేస్తుంది అన్నదాన్ని, అంటే ఒక బ్రహ్మతత్వాన్ని ఒక బ్రహ్మ విద్య ద్వారా శరీరం అనే ఒక మాధ్యమంతో ఎలా చెయ్యాలి అనేది ఈ నాడీ వ్యవస్థ ద్వారా నేర్చుకోవడం. ఈ నాడీ వ్యవస్థకు సంబంధించి ఒక ఎపిసోడ్ సరిపోదు, అస్సలు సరిపోదండి. 2-3 ఎపిసోడ్లు కూడా సరిపోదని ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే వీటి పేర్లు ఉంటాయి, వాటి పనితనం ఉంటుంది, దానివల్ల మన ఎమోషన్స్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతాయి, అది ఏ ఆర్గాన్లో మనకి హిడెన్ ఉంటుంది, ఒక బాధతోటి ఉంటున్నప్పుడు ఏ నాడి మూసుకుపోతే ఎక్కడ ఏ ఆర్గాన్లో ఉంటే దాన్ని వెతికి పట్టుకోవాలి. సో ఇంత అద్భుతమైనది, ఇది ఒక మహాసముద్రం లాంటిది, ఓషన్ లాంటిది. నాకు అర్థమైందండి, మన లోపల ఉన్న నాడీ వ్యవస్థ మీద కనుక మనకి అవగాహన ఏర్పడితే చాలు, మనం 80% మంచి సవ్యమైన జీవితాన్ని అనుభవించవచ్చు. మీ ఆలోచనతోటి సంకల్పంతో అది కార్యరూపం దాల్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది మనకి చరిత్రలో చూస్తే లెమూరియన్స్ ఏజ్ అని ఉండేది. మనకి ఇప్పుడు ఆంథ్రోపోజెనిసిస్ ఇవి టచ్ చేస్తే లెమూరియన్స్ అంటే మనకన్నా చాలా ముందు సివిలైజేషన్స్, ముందు జనరేషన్స్ ఉన్నవాళ్ళు సంకల్ప మాత్రంతో వీళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీస్ అయినప్పటికీ వాళ్ళు 64 రకాల శక్తుల్ని యాక్టివేట్ చేసి ఆకాశయానం, ఆస్ట్రల్ ట్రావెలింగ్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్, టెలికైనసిస్, టెలిపతి, బియాండ్ హ్యూమన్ తీసుకెళ్లే నాడీ వ్యవస్థ, ఇట్ ఈస్ లైక్ ద మెయిన్ సబ్జెక్ట్. సో దాన్ని పట్టుకునేవాళ్ళు యోగులు, మునులు, వీళ్ళంతా ఆ కోవకు చెందిన వాళ్ళు. మన దృష్టికి ఏమాత్రం అందనది అసలు ఇలా ఉంటుందన్నది కూడా తెలియదు మనకి. అష్టసిద్ధుల్లో అణిమ, గరిమ లాంటి వాటిలో ఎలాగైతే ఒక సూక్ష్మ రూపాన్నో స్థూల రూపాన్నో పొందవచ్చు, అలాంటి వాటితో సహా అలాంటి వాటి అవి మెయిన్. ఎందుకంటే అలాంటి సిద్ధులు అనేవి కనుక మనకి ఇప్పుడు మనకి లలితా సహస్రనామం లేదా ఇవన్నీ చేస్తాం. అసలు మీకు అద్భుతమైన చెప్పరా, షోడశోపచార పూజ చేస్తాం, దానికి నాడులకు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే ఈ చేతులు కాళ్ళు కదలడానికి కావాల్సి అయ్యే నాడులు యాక్టివేట్ అవుతాయి కేవలం షోడశోపచార పూజ. అంటే అస్త్రాయ ఫట్ దగ్గర నుంచి, అంటే కవచాహ్యం, నేత్రతయావషట్, ఈ కళ్ళని దిగ్బంధన ఏ నాడితోటి మనం చేస్తున్నాం అంటే చూపు చూసేది ఏది చూడాలో అదే చూడాలండి. కళ్ళు ఓన్లీ పరికరం మాత్రమే, కానీ లోపల ఆ కళ్ళకి కావాల్సిన సోర్స్ ఏదైతే ఉంటుందో అది నీకు సరిగ్గా ఉందా లేదా అని, ఒక దేవతను ఎలా అయితే మనం చేసి షోడశోపచార పూజ అని చెప్పి ఒక రిచువల్తో ఎలా అయితే కనెక్ట్ చేస్తామో, సేమ్ వే మనం ఒక జీవశాస్త్రంలో జీవుని తట్టి లేపుతుందండి. అంటే కౌసల్యాదేవి రాముడిని ఎలా అయితే లేపిందో, నాయన లే తెల్లవారుతోంది, పక్షులన్నీ వచ్చేసాయి, నువ్వు లేచి చక్కగా నీకు అందరినీ మమ్మల్ని అలరారింపజేసేలాగా నువ్వు నీ ముద్దు మాటలతోటి మాకు ఇలా చెయ్యి అని, అక్కడ తల్లి మదర్హుడ్ అనేది ఒక జీవుని, అంటే ఒక రాముడు అనేవాడు దేవుడు ఎలా అయ్యాడు, నరుడైన వాడు నారాయణుడు ఎలా అయితే అయ్యాడో అలాగా మనలో ఉన్న జీవుణ్ణి తట్టి లేపాలండి. ఈ షోడశోపచార అంగన్యాస పూజలు రిచువల్స్ అనేవి అందుకొచ్చాయి అక్కడ ప్రతి దానికి. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక మూఢనమ్మకం కాదు, అలాని మూఢనమ్మకాల్లాగా దాన్నే పెట్టుకుని కూర్చోవద్దు. నీకు ఒక కాన్షియస్ లెవెల్ అది నీకు అర్థం అవ్వాలి. ఇంకా సింపుల్ చెప్పాలంటే దాని వెనకాల ఉన్న సైంటిఫిక్, లాజికల్, అనలిటికల్ రీజనింగ్, మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆసనం వేస్తాం, ఎవరిని రాగానే మంచినీళ్ళు అడుగుతాం, బాబు నీకు వస్త్రాలు, పట్టు వస్త్రాలు చక్కగా, అంటే ఇట్స్ లైక్ ఆనరింగ్ యూ. అంటే ఇంత లైఫ్ ఇచ్చినందుకు ఇట్ ఈస్ లైక్ ఏ గ్రాటిట్యూడ్. అంటే ఈ షోడశోపచార పూజ అనేది జీవుడికి మనం ఈ శరీరాన్ని ఇంత పద్ధతిగా ప్యూర్ సోల్ విత్ ప్యూర్ హ్యూమన్ లైఫ్ ఇచ్చింది ఇది నేర్చుకోవడానికి అని మనం ప్రకృతికి శరీరం ద్వారా మనం ఒక గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం. ఇది మనలో ఉండే జీవుడిని అహం బ్రహ్మాస్మి అంటాం. మనలో ఉండే జీవుడిని ఒక అమృతతత్వం అయిన, అసలు మీకు ఇది కూడా చెప్పనా, అసలు లోపల ప్రతి వాళ్ళకి అమృతాన్ని ఈ సాధనలతోటి ఎలా చేయొచ్చు, ఇలాంటివి కూడా జీవుడు ఎక్కడో లేడు, బయట మనుషుల్లోనే ఉన్నాడు. అంటే ఒక రిచువల్ మనకి ఒక ఇంటి వరకు పరిమితం, ఆ తర్వాత ఇట్ షుడ్ టర్న్ టు స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఏంటంటే అందరిలో అది చూడడం,
ఆ స్పిరిచువాలిటీ అందరిలోనూ అదే భగవంతుడిని నేను చూడగలుగుతున్నాను అన్న ఒక కాన్షియస్ వచ్చిన తర్వాత ఇట్ లీడ్స్ టు కాన్షియస్ లెవెల్. అప్పుడు ప్రకృతిలో అది మనం అంటే ఈ పంచభూతాలలో మనం చూడడం అలవాటు అవుతుంది. అది చూడడానికి ఈ శరీరం ద్వారా మనం చేస్తాం. ఎగ్జాక్ట్. సో ఇంత జర్నీ ఉంటుందండి. ఇంత జర్నీకి మూలం నాడీ వ్యవస్థలో నాడీ వ్యవస్థ. అండ్ అలాంటి యొక్క నాడీ యొక్క స్పందనలు తెలియాలి అంటే, లేదా వాటి యొక్క తెలియాలి అంటే వాక్ ఉంది, దృష్టి ఉంది, సెన్స్ ఆర్గన్స్, స్పర్శ ఉంది, టచ్ తోటే చాలా యాక్టివేట్ అయిపోతాయి. ఒక వామ్త్నెస్ ఉంది. ఒకళ్ళు ఎవరైనా కష్టంలో ఉన్నారనుకోండి, నువ్వు ఆ కష్టం తీయక్కర్లా, కానీ వినే అంత ఓపిక నీకు ఉండాలి. కాసేపు చెవక్కడ పడే పంచ ఇంద్రియాల ద్వారా పొందే అనుభూతికి సంబంధించింది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళ రూమ్లో ఒక స్పేస్ దొరుకుతుంది. మహాసముద్రం లాంటి ఒక కష్టాన్ని వినేంత ఓపిక ఉంటే అంత సముద్ర గర్భంలో కూడా ఒక ప్రశాంతతని వాళ్ళు పొందగలుగుతారు. అప్పుడు వాళ్ళ సిస్టంలో ఉండే హీలింగ్ కెపాసిటీ తోటి వాళ్ళు దానికి ఒక సమాధానం సృష్టి నుంచి డీకోడ్ చేయబడుతుంది. ఇంతకన్నా ఇవాల్వింగ్ ఇంకేమన్నా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. అండ్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేంత భూమి మీద మనం ఉంటూ తిరుగుతున్న మనం అది మర్చిపోతే ఎలా? సూత్రాలను మర్చిపోతే ఎలా? అందుకనే యూనివర్స్ లాస్, హ్యూమన్ లాస్ అంటే హ్యూమన్ బీయింగ్ లాస్ రెండు సమన్వయం చేయడమే ఈ నాడీ వ్యవస్థ యొక్క మూలం. సూపర్ అండి. నిజానికి 4-5 ఎపిసోడ్లైనా మినిమం మాట్లాడాలి అనేంత పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలా అండి. నాడులు ఎలాగైతే బయటికి కనిపించవు కానీ చాలా పెద్ద పని చేస్తాయో అలాగే ఈ టాపిక్ కూడా పైకి కనిపించినంత పెద్దది. ఇది నేర్చుకోవడానికి ఒక 20 సంవత్సరాలు ఒక గురువు దగ్గర ఉండే కఠినమైనదిగా ఉంటుంది. కాకపోతే ఇంత తెలుసుకోవాలి అంటే అది పెద్ద కఠినత్వం అనిపించదండి. ఎందుకంటే అది ప్రయోగిస్తాం. పైగా నేర్చుకోవాలనే తపన ఉంటే అసలు ఉండదు. ఇవన్నీ కూడా మన గురించి మనం తెలుసుకోవడం ప్రతిసారి. అట్ ద సేమ్ టైం మనంతా ఎంటీ చేసేసుకుంటూ దీనివల్ల ఏది ఉపయోగంగా ఉంటుంది అన్నది అంటే నేర్చుకునే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కింద శరీరం ద్వారా టర్న్ అవుట్ అయితే అది ఒకటి విజ్డమ్ మనకి చూపిస్తూ ఉంటుంది. అది ఇవాల్వింగ్. అలాంటి ట్రైనింగ్లో పూర్వమైన తరాలు అంటే చాలామంది ఇళ్లలో ఇలాంటి తరాలు ఉంటారండి. కాకపోతే మాది కొంచెం స్ట్రిక్ట్గా ఇది ఉంది అని చెప్పుకుంటున్నాం కానీ సంగీతంలో నేర్చుకునే వంశాలు ఎన్ని లేవండి, అలా యుద్ధ కళలు ఎన్ని లేవండి, అలాగే మాట కళలు, అలాగే సైకాలజీ, పారాసైకాలజీ అండ్ బియాండ్ హ్యూమన్ సెన్సెస్ నేర్చుకునే ట్రైనింగ్స్ ఎన్ని లేవండి. ఇలాంటివన్నీ కాపాడుకోవడం అనేది వ్యక్తిగా ఇలాంటి మనకి ఇది పూర్వ హక్కు, ఇది అందరి హక్కు. అందుకే చెప్పేది ఉపనిషత్తులు ఎవరో ఒక్కళ్ళ సొత్తు కాదు. ప్రతి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ వస్తున్నప్పుడు వాటిని ఆ సమాధానం వెతకడానికి కావాల్సినవన్నీ నిక్షిప్తంగా ఉన్నాయి. ఓపెన్ ద లైబ్రరీ. అంతే కదండి. ఇప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఈ మెడిసిన్ కావాలని ఎలా అయితే అనుకుంటున్నామో నాకు ఈ కష్టం వచ్చినప్పుడు ఓకే యూనివర్స్ అనే ఒక మెడికల్ దానికి వెళ్ళి అది నాకు ఈ మందు కావాలి, నాకు ఈ కష్టం ఉంది, దీన్ని రావాలి అని తెచ్చుకోవడానికి ఏం కష్టం? తెలుసుకోవాలని తపన ఉండాలి తప్ప. అలాంటి దానికి ఇక్కడ వాళ్ళు చాదస్తాలు నమ్ముతారా నమ్మరా, లేకపోతే రిచువల్స్ నమ్ముతారా నమ్మరా అనే సమస్య లేదండి. ఇట్ ఈస్ ఎథికల్లీ ప్రూవెన్. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఇంకా మాట్లాడాలన్నా ఎక్కడో ఒక చోట కామా పెట్టక తప్పదు. కాబట్టి నాడీ వ్యవస్థకు సంబంధించి ఈ ఎపిసోడ్ని ఇక్కడ మనం కొంత విరామం తీసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్లోకి ఐ థింక్ 3-4 ఎపిసోడ్స్ కూడా వెళ్ళక తప్పదని నాకు అర్థమవుతూ వస్తుంది. ఎందుకంటే 72,000 ప్రధానమైన నాడుల గురించి తెలుసుకోవాలి అంటే కనీసం 7-8 ఎపిసోడ్ అయినా వాటి పనితనం తెలియాలి, శరీరంలో అవి ఎక్కడ ఉన్నాయి, మినిమం 3-4 ఎపిసోడ్ చేయాలి. కాబట్టి మరో ఎపిసోడ్లో ఈ టాపిక్లో కలుద్దామండి. ఈ టాపిక్ అనేది ఎంత మహాసముద్రం అర్థమైంది. ఇంకా నాకు తెలిసి చెలియలి కట్ట దగ్గరే ఉన్నాం మనం, ఇంకా లోపల కూడా వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో ఎపిసోడ్లో ఈ టాపిక్ మీద కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సత్యసింధు మేధో మథనం అనే ఈ కార్యక్రమంలో నాకు తెలిసి మిగిలిన అనేకమైన ఎపిసోడ్స్ కన్నా అత్యంత కీలకమైన ఎపిసోడ్ నాడీ వ్యవస్థకు సంబంధించింది అని నా వ్యక్తిగత అభిప్రాయం. మామూలుగా సింపుల్గా చెప్పాలి అంటే ఇద్దరు పడుకుని ఉన్నారు, ఇద్దరూ పడుకునే ఉన్నారు. ఇద్దరినీ లేపితే ఒకళ్ళు లేచారు, ఇంకొకళ్ళు లేవలేదు. ఫిజికల్ బాడీస్ అలాగే ఉన్నాయి. కానీ మరి ఏది ఒక వ్యక్తిని లేపింది, ఒక వ్యక్తిని నిద్రాణంలోనే ఉంచేసింది అంటే దాన్నే మనం ప్రాణశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి అనేది మన బాడీలో వివిధ కేంద్రాల్లో ఉంటాయి, అంటే ఎనర్జీ సెంటర్స్. అవి
అనేకమైన ఆర్గాన్స్లోకి ఇతరత్రగా వెళ్తున్నాయని, అంటే ఎనర్జీ ఛానల్స్. ఈ శక్తి కేంద్రాలు లేదా ప్రాణ కేంద్రాలు, ఈ ప్రాణ నాడులు ఏవైతే ఉన్నాయో వీటిని ఉద్దీపనం చేసుకునేందుకు, ఉద్వేగం చేసుకునేందుకు, ఉత్తేజం చేసుకునేందుకు ప్రాణాయామం అంటే ఊపిరి మీద మనకి ఉన్న ఆసక్తి, ఊపిరి మీద మనకు ఉన్న కమాండ్, ఆ శక్తి. అయితే ప్రాణాయామము ఊపిరిని ఎలాగూ తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం. కానీ ఈ ఊపిరిని తీసుకునేటప్పుడు కొన్నిసార్లు దిగ్బంధం చేయడం, అంటే ప్రాణాయామానికి ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్పిన బంధాలు, ఆ బంధాలను అర్థం చేసుకుని వాటిని అనుసంధించడానికి వీలైన ముద్రలు, ఈ ముద్రల్ని సాధించడానికి కావలసిన అష్టాంగ యోగ మార్గము. అంటే మన సనాతన ధర్మం ఎక్కడ ప్రాణాయామం, ప్రాణశక్తి మొదలుకొని అక్కడి నుంచి ఉన్న అనేకమైన దిగ్బంధాలు కావచ్చు, ముద్రలు కావచ్చు, యమ నియమ లాంటి అష్టాంగ యోగ మార్గాలు కావచ్చు, వీటన్నింటినీ తరిచి చూసినప్పుడు మానవుడు సత్ చిత్ ఆనంద పొందే స్థితిలోకి వెళ్ళాలి అనేది ఉద్దేశం. వీటన్నిటికీ మూలం నాడీ వ్యవస్థ గురించి మనం ఎంత అవగాహన చేసుకున్నాం అన్నది ఈ ఎపిసోడ్కి ఉద్దేశం కూడా అదే. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పటికైతే సత్యసింధు మేధోమథన కార్యక్రమం ఈ ఎపిసోడ్కి జస్ట్ ఇలా ఇప్పుడు విరామం చెబుతున్నాను.